బొజ్జల సుధీర్ రెడ్డి గారు. మీ స్ఫూర్తి అధ్యక్ష. 15 కిలోలు తగ్గాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి దాడితో తగ్గాం అధ్యక్ష. అందరికి నమస్కారం అధ్యక్ష. 2019-24లో చూస్తే మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఈ జే వైరస్. ఈ జే వైరస్ గురించి ఎవరు అడిగినా చిన్నపిల్లలు చెప్పే పరిస్థితి ఉంది అధ్యక్ష. తర్వాత అందరూ ప్రజలు కూడా అందరూ ఆలోచించి దీన్ని ఎలా నిర్మించాలని చెప్పి అందరూ కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత ఊళ్ళల్లో గ్రామాల్లో అందరూ డిస్కస్ చేసిన తర్వాత 2024లో దీనికి యాంటీడోట్ కనుక్కున్నారు అధ్యక్ష. అది సిబిఎన్ అధ్యక్ష. అది వచ్చిన తర్వాత నాడు పాలక రంగం ఏ రకంగా ఉండిందంటే అన్ని రంగాల్లో చెదలు. దీంట్లో ముఖ్యంగా మరి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఎంత అన్యాయాలు అక్రమాలు జరిగాయంటే నా భూతో నా భవిష్యత్ అధ్యక్ష. దీంట్లో భాగంగా చూస్తే గుడుల పేరు మీద ఒక దందా, ఏ గుడిని పాత గుడిని ఏ గుడిని కొట్టాలా, ఏ రకంగా దాంట్లో టెండర్ పెట్టుకోవాలా, దాంట్లో ఎట్లా మిగిల్చుకోవాలా అని చెప్పి గుడిని కనీసం భక్తి లేకుండా ఇష్టం ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ నిర్వీర్యం చేసేసి చల్లా చిదరం చేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చూసింది. ఇంత కాకుండా మరి స్వామివారి తలకాయలు తీసేయడం, ఇష్టారాజ్యంగా బిహేవ్ చేయడం, పాలల్లో కలితి, లడ్డల్లో కలితి, ఎక్కడ పట్టినా కలితి. ఈ కలితి పట్టిన మనుషులు ఏ రకంగా ఉన్నారంటే పిచ్చి పట్టిన జంతువుల్లాగా పడి ఎక్కడ దోచుకుంటే పట్టే దోచుకునే కార్యక్రమం మనం చూసాం అధ్యక్ష. దాంట్లో గుళ్ళో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష. పోయిన పాలకులు ఉన్నప్పుడు పోయిన మా ఎమ్మెల్యే ఉన్నాడు పెద్ద మనిషి. ఆయన పరిస్థితి ఏంటంటే ఉండిలో పడిన డబ్బులే స్వామివారి డబ్బులట, బయట ఉన్న డబ్బులన్నీ కూడా వారి డబ్బులట. ఆ రకంగా మరి సాగింది వాళ్ళ పాలన. ఆ రోజు చూస్తే మరి 2024లో చూస్తే ఆ రోజు ఉన్న మా కాళహస్తి టెంపుల్ వచ్చే ఆదాయం 80 నుంచి 90 లక్షలు ఉంది అధ్యక్ష. ఈ రోజు చూస్తే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 20 నెలల్లో 3 కోట్ల పైచిలకు నెలకి వచ్చే ఆదాయం పెరిగింది అధ్యక్ష. ఏ రకంగా పెరిగింది అధ్యక్ష? మనం అందరం కూడా ఈ పందికొక్కుల్ని ఎక్కడెక్కడ తింటా ఉన్నారో, ఎక్కడెక్కడ వీళ్ళు దోచుకుంటా ఉన్నారో అన్నీ కూడా చూసి తాచి అవన్నీ బొక్కలు పొడిస్తే ఈరోజు బ్రహ్మాండంగా పెరిగింది. ఈరోజు ప్రసాదాలు కూడా తీసుకుంటా అధ్యక్ష. ఒక 3 స్టేజ్ క్లియరెన్స్ అనేది పెట్టాం అధ్యక్ష. అన్ని టెంపుల్స్ కాళహస్తిలో కూడా పెట్టించాం. ఈ లడ్లు ఏ దిట్టం వాడుతున్నారు, ఏ నెయ్యి వాడుతున్నారు, ఏ రకంగా వాడుతున్నారు, అవన్నీ కూడా ఒక రెస్పాన్సిబుల్గా ఏ రకంగా చేయాలి, ఒక సామాన్య భక్తుడు వచ్చినప్పుడు ఏ రకంగా మనం చూసుకోవాలి. పోయినసారి పాలకలు చూస్తే స్వామివారి ముందర ఈయన కూర్చొని కుప్పిగంతులు, శివరాత్రి మేము పోతే స్వామివారి ముందర ఎమ్మెల్యేలు కూర్చొని కుప్పిగంతులు చేసుకుంటా వాళ్ళని కూడా స్వామివారిని చూడాలా ఈయన చూడాలా అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. ఈ రోజు కనీసం మా కాళహస్తిలో 130,000 పైచులకు ఈరోజు జనాలు వచ్చారు. వీఆర్ ప్రౌడ్ టు సే దట్ కూటమి ప్రభుత్వం ఈరోజు బ్రహ్మాండంగా ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా స్వామివారి దయ వల్ల చిన్న బిగ్ పాకెటింగ్ లేకుండా, చిన్న స్టేజ్ స్టాజింగ్ లేకుండా ఎక్కడ కూడా 130,000 పైచిలకు మంది హాయిగా వచ్చి దర్శనం చేసుకొని పోయే పరిస్థితి అధ్యక్ష. అది కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి అధ్యక్ష ఈరోజు చెప్తున్నాను. అంతేకాకుండా అధ్యక్ష మా దగ్గర గుడిమల్లాం అని ఉంది. ఆ గుడిమల్లాం ఊర్లో చూస్తే వైసీపీ పాలన టైంలో 4,000 నుంచి 3,000 మంది వచ్చే పరిస్థితి అధ్యక్ష. మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర పోయిన సంవత్సరం 18,000 పైచులకు మంది వచ్చారు. నేను మా సొంత బిడ్డ పెళ్లి చేసినట్టు కార్డ్స్ తయారు చేసుకొని అందరికి పంచాం. అటు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్స్ కావచ్చు, మంత్రులు కావచ్చు, తమరికి కావచ్చు, అందరికి కూడా వచ్చి పర్సనల్ ఇచ్చారు అధ్యక్ష. దానివల్ల ఈరోజు మా గుడిమల్లం టెంపుల్కి నా స్వామికి నేను ఈరోజు ఇచ్చే ఇదేంటంటే 45,000 మంది కన్నా పైన ఈరోజు వచ్చి భక్తులు అక్కడ ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసిన పరిస్థితి అధ్యక్ష. ఈరోజు చూస్తే మరి ఎక్కడ చూస్తే ఏ రకంగా మరి తిన్నారో తినిపోయారో మరి ఆ ఈశ్వరుడికి ఎరుక, అట్టే ఆ స్వామివారికి ఎరుక. నారాయణ కాదు, ఈశ్వరుడు కాదు, ఎవరైనా సరే మనకి దేంతో సమానం అని చెప్పి వాళ్ళు చూసే పరిస్థితి చూస్తుంటే ఒక భయం లేదు, భక్తి లేదు, ఇష్టారాజ్యంగా. ఎస్పెషల్లీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో మాత్రం ఎంత అరాచకం జరిగింది అధ్యక్ష. మీరు అనుకుంటున్నారు ఒక లడ్డులోనే జరిగిందని. నేను చెప్తా ఉంటా, స్వామివారి తలనీలాలా జరిగింది, వాళ్ళ కొనే వెజిటేబుల్స్ జరిగింది, అక్కడ కట్టే కట్టలా జరిగింది.
ప్రతి దగ్గర కూడా వాళ్ళు దోచేసే పరిస్థితి ఆ రోజు ఉండిందని చెప్పి మీరు తెలియజేసిన అధ్యక్ష. కాళహస్తిలో ఈరోజు చూస్తే మా అన్న ఆనం రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత చిత్తశుద్ధితో నిజంగానే ఆయన్ని నిజంగా రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలి అధ్యక్ష. నమస్కారం చేశా అధ్యక్ష. ఎందుకంటే ఒక మంత్రిగా ఉండి మేము ఒక పని అడిగితే పని చేసి నేనేదో బయట చూసి ఫోన్ చూసుకోకుండా ఉంటే 3-4 మిస్డ్ కాల్ ఇచ్చి మళ్ళా తిరిగి ఫోన్ చేసి ఈ పని అయ్యింది అని చెప్పే ప్రభుత్వం ఈరోజు ఉందంటే మాలాంటి యంగ్స్టర్స్ ఎంతో సపోర్టివ్గా ఉంది అధ్యక్ష. దీంట్లో భాగంగా శివం టు శివం రోడ్ అని కంప్లీట్ చేశాం. దగ్గర మీకు ఒక ఆశ్చర్యపడే విషయం చెప్తాను. వైసీపీ టైంలో 46,000 కోట్ల చిల్లర పెట్టి ఈ శివం టు శివం రోడ్ అని చెప్పి వేద్దామని చెప్పి రెడీ చేసినారు. దాని తర్వాత మేము వారు కొట్టాడం, ఇది రోడ్ ఇంత కాదని చెప్పి ధర్నాలు చేశాం, కేసులు పెట్టించుకున్నాం. మనం వచ్చిన తర్వాత అదే రోడ్ అధ్యక్ష, అదే రోడ్డు 2 సంవత్సరాల తర్వాత 19,60,00,000 రూపాయలకి అదే రోడ్ వేసాం. అంటే ఎంత డబ్బు తినిపోయేదానికి రెడీగా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేశాం. దాని తర్వాత ఈరోజు నేను మీ ద్వారా నేను 2-3 విషయాలు కోరుకున్నాను అధ్యక్ష. ఇక్కడ కాళహస్తిలో క్షేత్రం మీకు తెలిసిన విషయం. దాంట్లో స్వర్ణముఖిలో కానీ మనం 2 బ్రిడ్జ్లు కానీ చెక్ డ్యామ్స్ కానీ కట్టుకోగలిగితే దానికి సంబంధం ఏముందండి అధ్యక్ష? ఎండోమెంట్స్ మినిస్టర్ గారికి దానికి సంబంధం లేదు కదా. చెక్ డ్యామ్స్ అధ్యక్ష ఉంటుంది అబ్బా, దీని కింద వస్తుంది కదా, స్వర్ణముఖి దీని కింద వస్తుంది. దాని తర్వాత ఈ వాకింగ్ ట్రాక్స్ అన్ని కూడా దీని కింద ఎండోమెంట్స్ కిందే వస్తుంది అధ్యక్ష. తర్వాత మీరు కొద్దిగా చెప్పేలాగా మీరు కన్ఫ్యూజ్ అవుతారు అధ్యక్ష. తర్వాత మిమ్మల్ని చూసే కూడా కొద్దిగా భయం ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే మీరు ఎప్పుడు ఆపుతారో ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతారో కొద్దిగా మీరంటే కొద్దిగా గౌరవం ఎక్కువ మాకు. కాబట్టి ఈ ఎండోమెంట్స్ దాంట్లో కూడా మేడం గారు చెప్పినట్టు ఇంతవరకు ఏదైతే బ్యాన్ ప్లాస్టిక్ అన్నారో ఆల్రెడీ కాళహస్తిలో ఎక్కడ కూడా టెంపుల్, మా కాళహస్తి టెంపుల్లో కావచ్చు, గుడిమాన టెంపుల్ కావచ్చు, మొత్తం ప్లాస్టిక్ హ్యాస్ బిన్ బ్యాన్ అధ్యక్ష. బ్యాన్ చేసాం, గెలిచిన వెంటనే అక్కడ కూడా ఈ ఏదైతే బయోడిగ్రేడబుల్ మెటీరియల్ ఉందో అది కూడా వాడుతున్నా అధ్యక్ష. మీ ద్వారా నేను మా స్వామి ఎండోమెంట్ మినిస్టర్ గారు కోరుకునేది ఏంటంటే ఈ టెంపుల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఏదో చేసి మాస్టర్ ప్లాన్ అధ్యక్ష. కాళహస్తిలో దగ్గర 215 ఎకరాల వెనకాల ఉంది. తిరుపతి లాగా ఆ స్వామివారి లాగా ఎట్లా చేశారు అదే రకంగా కాళహస్తిలో వాడు చేస్తే ఇది ఒక రెమెడీ అధ్యక్ష. ఎందుకంటే తిరుపతికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్క తిరుమలలో ఉండాలనుకోకుండా ఇక్కడ వచ్చి కాళహస్తిలో ఉండి నైట్ స్టే చేసి ఇక్కడే స్వామివారి దర్శనం చేసుకుని మార్నింగ్ ఆ టైంలో కానీ పోయి పైన దర్శనం చేసుకుంటే ఇది బాగుంటుంది అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, మన నారా చంద్రబాబు నాయుడు గారి సూచన కూడా ఇది. ఏదైతే రేణిగుంట నుంచి కనెక్టివిటీ టు గుడిమల్లం టు శ్రీకాళహస్తి టెంపుల్ టు తడ ఇదొకటి రోడ్డు కూడా ప్రపోజ్ చేశారు అధ్యక్ష. తప్పకుండా మీ ద్వారా మీ గొప్ప ఇది పెట్టుకొని మంత్రి గారికి చెప్పి దయచేసి దీన్ని కూడా అతి త్వరలో క్లియర్ చేసి ఆ ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తగ్గించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఒక్క స్టేషన్ మాత్రం ఈ అధ్యక్ష. లాస్ట్ టైం కూడా చెప్పాను, మాకు ట్రాఫిక్ పోలీసులు తక్కువగా ఉన్నారు, ఆ స్టేషన్ కూడా పెట్టిస్తే బాగుంటుందని మీ దాడుతుంది. నమస్కారం.